Hello all. So today మన topic is child labor. ఓకే. చైల్డ్ లేబర్ అంటే చిల్డ్రన్ ని చిన్న ఏజ్ లో ఎంప్లాయ్మెంట్ లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేయటం. ఎస్పెషల్లీ ఆ వర్క్ వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ మిస్ అవ్వడం, చైల్డ్హుడ్ ఎంజాయ్మెంట్ మిస్ అవ్వడం అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవ్వడం. సో దానిని చైల్డ్ లేబర్ అంటారు. ఓకే. సో సింపుల్ గా చెప్పాలి అంటే స్కూల్ కి వెళ్ళాల్సిన ఏజ్ లో వాడు జాబ్ చేయటం. మన పింటూ ఉన్నాడు. Instead of going to school, if we go to some factory to work, that is child labor. సో ఎగ్జాంపుల్, ఒక 10 years చైల్డ్ ని టీ షాప్ లో ఫుల్ టైం వర్క్ చేపిస్తే అది చైల్డ్ లేబర్. ఇండియాలో చైల్డ్ లేబర్ ని రెడ్యూస్ చేయడానికి కాన్స్టిట్యూషన్ అండ్ స్పెషల్ లాస్ స్ట్రాంగ్ గా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాయి. సో లెట్ us see a few articles as per the constitution. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ 21A. సో ఆర్టికల్ 21A ఏంటి? రైట్ టు ఎడ్యుకేషన్. ఓకే. సో ఆర్టికల్ 21A ప్రకారం 6 to 14 years, ఓకే, ఈ ఏజ్ మధ్యలో ఉన్న ప్రతి చైల్డ్ కి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటమే మన స్టేట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ 21A says. ఓకే. అంటే ఈ ఏజ్ గ్రూప్ లో చిల్డ్రన్ స్కూల్లో ఉండడం వాళ్ళకి లీగల్ రైట్. సో చైల్డ్ వర్క్ ప్లేస్ లో చైల్డ్ షుడ్ నాట్ బి ఇన్ ఏ వర్క్ ప్లేస్, హీ షుడ్ బి ఇన్ ద క్లాస్ రూమ్. సో ఒక యాజ్ వి ఆల్రెడీ స్పోక్, సో ఇలాంటి 10 year పిల్లలు ఆర్ విచ్ ఎవర్ లైక్ దిస్ చిల్డ్రన్, వాళ్ళు ఫ్యాక్టరీలో వర్క్ చేస్తే అది ఆర్టికల్ 21 స్పిరిట్ కే అగైన్స్ట్. సో యాజ్ పర్ ఆర్టికల్ 21A, చిల్డ్రన్ ఫ్యూచర్ బిల్డ్ చేయడానికి ఎడ్యుకేషన్ ని కంపల్సరీగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 21A. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్ 24. ఇదేంటి? ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ hazardous work. Okay. So prohibition of child labor in hazardous work. ఆర్టికల్ 24 ప్రకారం 14 years బిలో ఉన్న చిల్డ్రన్ ని ఫ్యాక్టరీస్ లో, మైన్స్ లో, హజార్డియస్ వర్క్ లో ఎంప్లాయ్ చేయడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అంటే డేంజరస్ వర్క్ ప్లేసెస్ లో చిల్డ్రన్ ని వర్క్ చేయించడం కాన్స్టిట్యూషన్ డైరెక్ట్ గానే అలౌ చేయదు. రైట్. సో ఎగ్జాంపుల్, ఫైర్ వర్క్స్ లో ఫ్యాక్టరీలో ఈ చైల్డ్ ని ఎంప్లాయ్ చేయటం ఈజ్ ఇల్లీగల్. ఆర్టికల్ 24 చిల్డ్రన్ సేఫ్టీ కోసం స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో అది ద మ్యాటర్ ఆర్టికల్ 24 గురించి. ఓకే. నౌ ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్ 39E. దిస్ ఈజ్ ప్రొటెక్షన్ from unsafe work. So Article 39E Directive Principles లో పార్ట్ ఈ ఆర్టికల్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? చిల్డ్రన్ ని ఏజ్ కి తగ్గకుండా డేంజరస్ ఆర్ హెవీ వర్క్స్ లో ఇన్వాల్వ్ చేయకూడదు. అంటే ఆ, వీళ్ళ పావర్టీ వల్ల చైల్డ్ ని అన్సేఫ్ జాబ్స్ లో పుష్ అవ్వకుండా గవర్నమెంట్ ఎన్షూర్ చూసుకోవాలి. సో హెవీ కన్స్ట్రక్షన్ సైట్స్ లో చైల్డ్ ని వర్క్ చేయించకూడదు. Right, because of their poverty. So, in one shot, Article 39E main objective ఏంటి? ఎకనామిక్ ప్రెషర్ వల్ల
చిల్డ్రన్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరగకుండా ప్రివెంట్ చేయటం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ 39E. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 45. సో ఇదేంటి? ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో ఈ ఆర్టికల్ 45 ప్రకారం 6 years ఏజ్ వరకు చిల్డ్రన్‌కి న్యూట్రిషన్ గానీ, వాళ్ళ కేర్ గానీ, లెర్నింగ్ ఎన్వైర్న్‌మెంట్ గానీ ఇలాంటివి ప్రొవైడ్ చేయాలి. ఎస్పెషల్లీ మన అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి గదా! అంగన్వాడీ సెంటర్స్ ఈ పర్పస్ కోసమే ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆర్టికల్ 45 చైల్డ్ డెవలప్మెంట్ స్కూల్ స్టార్ట్ అవ్వక ముందే ప్రీ స్కూల్ లాగా వాళ్ళకి పౌష్టిక ఆహారాన్ని ప్రాపర్ ఫుడ్ ని స్మాల్ ఏజ్ నుంచే ఇంపార్టెంట్ అని రికగ్నైజ్ చేస్తుంది. ఏంటి ఆర్టికల్ 45? సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్. ఇప్పుడు ఒక యాక్ట్ చూద్దాం. చైల్డ్ లేబర్ అంటే ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986. సో చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ దీన్నే తర్వాత 2016లో దీన్ని అమెండ్ చేసి చైల్డ్ అండ్ అడాల్సెంట్ లేబర్ యాక్ట్ గా మార్చారు. 2016లో చైల్డ్ అండ్ అడాల్సెంట్ లేబర్ యాక్ట్ గా మార్చారు. ఎప్పుడు? 2016. చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 ని. ఓకే, ఈ యాక్ట్ మెయిన్ పర్పస్ ఏంటి? చిల్డ్రన్ ని ఎంప్లాయ్మెంట్ నుండి ప్రొటెక్ట్ చేయటం, ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయటం, హజార్డియస్ ఆక్యుపేషన్ నుండి రిమూవ్ చేయటం. సో ఓవరాల్ గా చిల్డ్రన్ సేఫ్టీ అండ్ ఎడ్యుకేషన్ ని ప్రొటెక్ట్ చేయడానికే ఈ యాక్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నౌ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఈ యాక్ట్ ప్రకారం 14 years బిలో ఉన్న చిల్డ్రన్ ని ఎంప్లాయ్మెంట్ లో ఇన్వాల్వ్ చేయటం ఈస్ ప్రొహిబిటెడ్. కాకపోతే దేర్ ఆర్ టూ లిమిటెడ్ ఎక్సెప్షన్స్. రెండు వేస్ గా చిల్డ్రన్ వర్క్ చేయొచ్చు. ఎట్లా? ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్ప్రైజ్. అంటే వాళ్ళ ఓన్ షాప్ ఉంది, దాంట్లో కూర్చోవచ్చు పిల్లోడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. అంతేగాని వీడు స్కూల్ ఎగ్గొట్టి కూర్చోకూడదు. సో ఈ దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, సెకండ్ వచ్చేసి మన చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే, కాకపోతే ఇది కూడా కండిషన్స్ తోటి. బట్ ఈ చైల్డ్ మూవీస్ లో చేసుకుంటారు కదా ఇట్లా. సో ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే స్కూల్ అవర్స్ డిస్టర్బ్ కాకుండా దే కెన్ వర్క్ ఇన్ దిస్ ఫ్యామిలీ బిజినెస్ లో కానీ ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కానీ దే కెన్ వర్క్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అడాల్సెంట్స్ ఆర్ అడాల్సెంట్ అంటే ఎవరు? ఏజ్ బిట్వీన్ 14 to 18. 14 to 18 years ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళని అడాల్సెంట్స్ అంటారు. సో వీళ్ళు హజార్డియస్ ఆక్యుపేషన్స్ లో వర్క్ చేయకూడదు. ఓకే, అంటే ఎట్లాంటివి? మైనింగ్ కానీ, కెమికల్ వర్క్స్ కానీ, ఎక్స్ప్లోసివ్స్ కానీ ఇలాంటి వాటిల్లో వర్క్ చేయకుండా దే కెన్ వర్క్ ఇన్ ఏ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ విచ్ ఇస్ సేఫ్. సో ఆల్ ఓవర్ గా పర్పస్ ఆఫ్ దిస్ చైల్డ్ లేబర్ లాస్ ఏంటి? ఓకే,
As we already spoke, in short, children ఎడ్యుకేషన్ ని ప్రొటెక్ట్ చేయటం, ఓకే, వాళ్ళ హెల్త్ ని ప్రొటెక్ట్ చేయటం, చిల్డ్రన్ ఎక్స్‌ప్లాయిటేషన్ ని ప్రివెంట్ చేయటం, వాళ్ళ ఫ్యూచర్ ని సెక్యూర్ చేయటం. సో సింపుల్ గా చెప్పాలి అంటే చైల్డ్ లేబర్ స్టాప్ చేయటం సొసైటీ డెవలప్మెంట్ కోసం ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో దిస్ is all about child labor. So simply let us conclude now. Conclusion in one word, one shot is చైల్డ్ లేబర్ అంటే చిల్డ్రన్ ని ఎడ్యుకేషన్ ఏజ్ లో ఎంప్లాయ్మెంట్ లో ఇన్వాల్వ్ చేయటాన్ని చైల్డ్ లేబర్ అంటారు. అందుకనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలాంగ్ విత్ దిస్ చైల్డ్ లేబర్ యాక్ట్స్ చిల్డ్రన్ సేఫ్టీ, ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఒక స్ట్రాంగ్ లీగల్ ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేస్తాయి. సో దిస్ ఇస్ ద కంక్లూషన్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ చైల్డ్ లేబర్. Anything else, please comment and let me know. Thank you. Khalas.